వెల్కమ్ బ్యాక్ టు మీ ఏటీపీ అమ్మాయి ఐష్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు అయితే సండే అనమాట. ఇంకా సండే అంతా కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం మాకు ఈ టైం అంటే ఇప్పుడైతే 5:30 అయింది. సో ఇంతవరకు ఫుల్ బిజీగా ఉన్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే బయటకి వెళ్దాం అనేసి ఇంకా రెడీ అయిపోయాము. సో మా అక్క కూతురు ఇది చూసారు కదా ముందు వీడియోస్లో. ఇంకా దీనికైతే ఇంకా కాలు పట్టీలు అండ్ ఇయర్ రింగ్స్ కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ అలాగే మా అక్క కోసం పట్టీలు కూడా తీసుకుందాం అంటుంది. సో ఇంకా అందుకోసమే ఇంకా ఈవినింగ్ ఇంకా మధ్యాహ్నం అంతా కూడా ఫుల్ ఎండలు కదండి, బయటకి అయితే అసలు వెళ్ళలేమన్నమాట. చాలా వేడి ఎండ అసలు. అందుకోసమే ఇంకా ఈవినింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా బాబు ఇంకా మా అక్క కొడుకు వాళ్ళిద్దరిని వచ్చేసి మా హస్బెండ్ పార్క్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట. ఇంకా బాబు వాళ్ళిద్దరిని ఇక్కడ వదిలేసి తిను నేను మా అక్క ముగ్గురం ఇంకా స్కూటీలో అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా షాపింగ్కి అయితే ఇంకా షాపింగ్ అంటే మనకు మంచిగా హడావుడి కదండి, చాలా ఇంట్రెస్ట్ మన హడావుడి షాపింగ్. ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. మాతో పాటు మీరు కూడా చూసేయండి మేము ఎలాంటి షాపింగ్ చేస్తాం, ఏమేమి చేస్తాము, అసలు కొంటామా లేదా ఇంకా నాకే డౌట్ ఉందండి. ఎందుకంటే బంగారు రేట్లు ఆకాశంకి వెళ్ళిపోయాయి కదా. చూద్దాం, అక్కడికి వెళ్ళి ఫస్ట్ చూస్తే మనకు అర్థమైపోయేది. ఇంకా ఓకే అండి, కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా ఇక్కడైతే ఇంకా మేమైతే బయలుదేరైతే వెళ్ళిపోయాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మా అక్క ఇంకా మా పాప అయితే ముగ్గురం కూడా వెళ్తున్నాం అనమాట. స్కూటీలో అయితే వెళ్తున్నామండి. సో అక్షయ తృతీయ కదా, సో అందుకోసమే కొందాము అనేసి అయితే వెళ్తున్నాము. సో నేనైతే కొన్నాను, బట్ చూడాలి, వీలైతే కొంటాను లేకపోతే లేదనమాట. నాకైతే ఇప్పుడు చిన్న చిన్నవి అయితే ఏది నాకు అవసరం లేదు, కొంటే ఏదైనా పెద్దది కొనాలి అనేసి అయితే ఇంకా కోరిక అనమాట. ఇంకా పెద్దవి కొనాలంటే ఇప్పుడు మనకు బడ్జెట్ చాలా అవసరం అనమాట, చాలా కాస్ట్ ఉంది ఇంకా గోల్డ్ అయితే. సో అందుకోసమే ఇంకా మా అక్క మా పాపకైతే ఇంకా చూద్దాం ఏదైనా చిన్నగా అలా కొందాం అక్షయ తృతీయకైనా అయితే ఇంకా అలాగైతే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ కదా, ఈవినింగ్ 5:30కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఇక్కడైతే ఇంకా స్కూటీలోనే వెళ్తున్నాం, బండిలో వెళ్తున్నామండి ముగ్గురం కూడా. ఇంకా అంటే ఫస్ట్ టైం మా అక్క వచ్చాక ఇలా ఫస్ట్ టైం గోల్డ్ షాప్కి వెళ్ళడం అయితే ఇంకా ఫస్ట్ టైం అండి. సో ఇంకా నాకైతే గోల్డ్ షాప్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా నచ్చుతాయి అనమాట, కానీ కొనాలంటేనే కాదండి, ఎందుకంటే చాలా కాస్ట్ అండి అసలు. నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడైతే 5 years అనమాట. అప్పుడు మా మ్యారేజ్ అప్పుడు 30,000 ఉండింది అంతే, అంటే 10 గ్రాములు 30,000 ఉండింది. ఇప్పుడు చూడండి అసలు దానికి త్రిబుల్ ఏమంటే ఇంకా ఎక్కువే అయిపోయిందండి. సో మనం ఏదైనా కూడా ఆలోచించాలన్నమాట, ఏదైనా సరే మనం వేస్ట్ ఖర్చులు కాకుండా ఇలా మనకు ఆదాయం పెంచే వాటి గురించి ఆలోచించాలి. సో మనము ఇంకా ఇలాంటి వాటికి మనం పెట్టుబడి పెట్టి ఎప్పుడైనా కొనుక్కున్నా సరే ముందుకు మనకు మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇంకా అదండి, ఇంకా అప్పుడైతే అలా అయిపోయింది. 30,000 అప్పుడు ఎక్కువ అనమాట. ఇప్పుడు అలా 30,000 ఉండింటే ఎంత కొనేసే వాళ్ళమో అనిపిస్తుందండి. కానీ అప్పుడు అలా ఓ మై గాడ్ 30,000 అని అప్పుడు అనుకుంటాము. సో ఇలానే ఉంటుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా మలబార్కి అయితే వచ్చేసామండి. నేను ఎక్కువగా పర్చేస్ చేసేది ఇక్కడ మలబార్ గోల్డ్ షాపే అనమాట. మలబార్ కానీ లేదా జోయలుకాస్, ఈ రెండిట్లో ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాను నేను ఏదైనా సరే. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మలబార్లో చూద్దాము అనేసి అయితే ఇంకా వచ్చామండి. ఇక్కడైతే ఇంకా ట్రాఫిక్ ఫుల్ ఉంది అండ్ బండి పార్క్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఇంకెలాగలకు పార్క్ చేసేసి అయితే ఇంకా వెళ్ళిపోయామండి. సో చూసారు కదా లోపల ఎంత రష్ ఉంది, చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. ఆ రోజు అక్షయ తృతీయ కోసం చాలామంది వచ్చేసారు షాపింగ్ చేయడానికి. ఇంకా మేమైతే అక్కడ ఇంకా తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వీడియో తీయడానికి అయితే అంటే ఎక్కువసేపు వీడియో తీయడానికి అయితే వీలైతే అస్సలు కాలేదు, అండ్ పర్మిషన్ కూడా ఉండదు ఒక్కోసారి మనకు గోల్డ్ షాపుల్లోనూ. ఇంకా అందుకోసమే అక్కడైతే ఇంకా ఎక్కువ ఏది కూడా వీడియో తీయలేదండి. సో ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం తీసుకున్నామో, నాకు తీసుకున్నానా లేదా అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ అండి ఇది అంటే సండే అయిపోయింది కదా, నెక్స్ట్ మార్నింగ్, సో మండే మార్నింగ్ అనమాట. అంటే మార్నింగ్ అంటే 11-12 ఆ టైంలో ఇక్కడైతే ఆ రోజు మండే మార్నింగే మా అమ్మ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు పిల్లలంతా వచ్చేస్తారు కదా, మా అమ్మని కూడా రమ్మని అయితే చెప్పాను అనమాట. ఇంకా వచ్చి వెళ్ళిపోయింది అనమాట. అమ్మ 2 days ఉందనమాట, అంతే ఇంకా వెళ్ళిపోయేసింది. ఇంకా మా అమ్మ దగ్గర అయితే జడ వేయించుకోక ఎన్ని సంవత్సరాలు అయిందో అండి, నిజంగా పెళ్ళయింది లాస్ట్ టైం. అప్పటి నుంచి ఎప్పుడు కూడా వేయించుకున్నా లేదా నాకే డౌట్ అనమాట, అసలు గుర్తులేదు. ఇంకా ఈసారి అయితే వచ్చింది కదా, ఇంకా అలాగే ఇంకా అమ్మ వేయించుకున్నాను అనమాట. ఇంకా మల్లెపూలు అయితే ఇంట్లో ఉన్నాయి, ఇంకా అమ్మ తీసుకొచ్చింది. ఇంకా వాటిని పెట్టుకోవడం కోసమైనా ఇంకా జడ అయితే వేయించుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఇంక మా అమ్మ అయితే ఇంకా అక్కడ డోర్ అయితే కొంచెం అంటే ఏమంటారు ఓపెన్ అయినట్టు అయ్యింటే ఇంక అడుగుతుందనమాట. ఇది ఇలా అయింది కదా, ఓనర్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు చూసారనమాట ఆల్రెడీ, అక్కడ చూపిస్తున్నాను కదా అది. అంటే ఇంకా ఎండకి కొంచెం అలా అవుతాయన్నమాట డోర్స్, మనం అంటే గ్యాప్ వచ్చినట్టు అలాగా. ఇంకా అది అయితే అడుగుతుందనమాట మా అమ్మ. ఇంక ఇక్కడైతే నన్నైతే తిట్టిందండి నిజంగా, ఎందుకంటే నా హెయిర్ చూసి తిట్టిందనమాట. ఏమైందంటే ఇంకా హెయిర్ అయితే కట్ చేసుకున్నా కదా నేను, అందుకోసం అయితే తిట్టింది. ఎందుకు కట్ చేసుకున్నా, హెయిర్ బాగుండేది కదా, కట్ చేసుకున్నావు మొత్తం అంతా కూడా ఏం బాగాలేదు, అండ్ అలాగే హెడ్కి అంటే ఆయిల్ పెట్టుకోలేదు హెయిర్కి అనేసి అయితే ఫుల్గా తిట్టేసింది అనమాట.
అప్పుడు ఫస్ట్లో నాకు కూడా అసలు ఇష్టం లేదనమాట హెయిర్ కట్ చేయించుకోవడము. కానీ అది ఏదో ఫంక్షన్ కోసం అయితే ఒకసారి కట్ చేసుకొని చూద్దాము అనేసి అయితే ఫస్ట్ టైం అండి కట్ చేయించుకోవడము. ఇంకా అట్లా కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం బాధేసింది, అనవసరంగా కట్ చేసుకున్నాను అనేసి అయితే ఇక్కడైతే మొత్తం హెయిర్ అంతా కూడా చిక్కు అయితే పడిందండి. ఇంకా నేనైతే ఎప్పుడైనా జడ వేసుకోను, అసలు చాలా అంటే చాలా తక్కువ అనమాట జడ వేసుకోవడం. ఎప్పుడు కూడా హెయిర్ వదులుకోవడమే ఉంటుంది. ఇంకా బయటకు వెళ్ళినా కూడా ఇంకా అలా జుట్టు అయితే వేసేసుకుంటాను. ఇక్కడైతే ఇంక మా అమ్మ అదే అంటుంది, అంటే మొత్తం చిక్కు వదిలించుకుని జడ వేసుకుంటేనే కదా బాగుండేది అనేసి అయితే. ఎంతైనా మన పెద్దవాళ్ళు అలాగే చెప్తారు మనకి, మనమైతే వాళ్ళ మాట వినమనమాట. ఇంక మనం అమ్మ నాన్న దగ్గర ఉన్నామంటే ఖచ్చితంగా మనం కూడా చిన్న పిల్లల్లాగా అయిపోతాం అనమాట. సో ఇది ఇక నేను కూడా అంతేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి బయట మా అక్క బట్టలు వాష్ చేస్తుంది కదా, ఇంక మా బాబు అయితే ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. అక్కడికి లోనికి బయటికి అంతా కూడా అది కావాలి ఇది కావాలి అనేసి ఇంకా అడుగుతూ. ఇంకా నేనైతే జడ అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఇంట్లో మల్లెపూలు అయితే చాలా ఉన్నాయి, ఇంకా వాటి కోసమే జడ వేయించుకుంటున్నాను. ఇక్కడ అంతా కూడా మొత్తం మాట్లాడుకుంటూ అది ఇది ఇంకా మాట్లాడుకుంటూ జడ అంతా కూడా వెయిట్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం అంటే మనకి ఏది కూడా ఇంట్లో వర్క్ ఏమో 3 మెంబర్స్ ఉన్నారు, ఇంకా తలా ఒక వర్క్ చేసేసి అంతా అయిపోతుంది అనమాట. ఇంక నేనైతే తక్కువేలేండి వర్క్ చేయడము, వాళ్ళే ఎక్కువ, ఇంక పిల్లలతోనే సరిపోతుంది అనమాట నాకైతే. ఇంక ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంక మా పాప అయితే ఇంకా తను సైలెంట్గా ఉంటుంది, కానీ మా 2 పిల్లలు అయితే మా బాబులు అంటే మా అక్క వాళ్ళ బాబు నా బాబు అస్సలు ఊరుకోరు, ఒకరికొకరు కొట్టుకుంటారు అనమాట అసలు చాలా. సో ఇదండి. ఇక్కడైతే నేను మా అమ్మకి చెప్తున్నాను, అదే హెయిర్ గురించి చెప్తున్నాను లేండి. హెయిర్ మొత్తం ఊడిపోయింది అనేసి అయితే అంటే ఒక పెద్ద కవర్కి అయితే దాచిపెట్టేశాను. అంటే మనకు గిన్నెలు వస్తాయి కదండి, వెంట్రుకలకు గిన్నెలు ఇస్తాం డబ్బులు ఇస్తామని వస్తారు కదా. సో అలా చాలామంది వస్తారు, అడుగుతూ ఉంటారనమాట, కింద అరుస్తూ ఉంటారు, మేడం వెంట్రుకలు ఉన్నాయా, గిన్నెలు ఇస్తాం డబ్బులు ఇస్తాం అనేసి అయితే. కానీ నేను ఎవరికి నాకు అలా ఇవ్వబుద్ధి కాదనమాట, ఎందుకో తెలీదు. సో అందుకోసం నేను ఎవరికి ఇవ్వలేదండి వెంట్రుకలు, అసలు అలాగే పెట్టుకుంటా, కానీ ఎవరికి ఇవ్వకూడదు అనిపించింది అనమాట. ఇంకా అదే మా అమ్మకి చెప్తున్నా, మా అమ్మ ఇవ్వచ్చు కదా ఊరికే పెట్టుకొని ఏం చేస్తాము అనేసి అయితే ఇంకా మా అమ్మ అయితే చెప్తూ ఉందనమాట. సో ఇదే సంభాషణ జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా మన పేరెంట్స్ కానీ మన అక్క చెల్లెలు కానీ సిస్టర్స్ కానీ ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇలా మాటలతోనే సరిపోతుంది అనమాట టైం అంతా కూడా. ఇక్కడైతే వీడియో తీస్తుంది మా పాప అండి, మా అక్క కూతురు అనమాట, తనైతే వీడియో తీస్తుంది. ఇంక మా అక్క అయితే ఇక్కడ మొత్తం అంతా కూడా వర్క్ అయితే చేస్తుందండి. ఇంకా తను వర్క్ అయిపోయిన తర్వాత తను కూడా ఇంకా ఫ్రెష్ అయితే అవుతుందనమాట. తను కూడా జడ వేయించుకునేసి ఇంకా అమ్మ దగ్గరనే ఇంకా పూలు అయితే ఉన్నాయి కదా, నాకు చాలా ఇష్టం అనమాట పూలు, ఇంకా పెట్టేసుకోవడమే. ఇక్కడైతే ఇంకా ఏదో మా అమ్మకి నేనైతే చెప్తుంటే మా అమ్మ అయితే ఫుల్గా నవ్వేస్తుందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా అందరం ఒకే చోట ఉండి ఇలా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అనమాట ఇలాగా. సో ఇదండి ఫైనల్లీ ఇన్ని ఇయర్స్ తర్వాత మా అమ్మతోటి జడ అయితే వేయించుకున్నాను అనమాట. సో ఇంకా అయితే జడ అయితే వేయించుకున్నాను. సో ఇంకా చూసారు కదా నా జడ ఎంత పొడవు ఎంత లావు ఉన్న జడ ఎంత చిన్నగా అయిపోయింది. అండ్ ఫేస్ కూడా అంతే అనమాట, ఆయిల్ పెట్టేసుకుని జిడ్డుగా అయిపోయింది అండి అసలు ఫేస్ కూడా. సో చూసారు కదా ఎంత చిన్నగా అయిపోయింది నా జడ. నాకు చూసుకుంటే నాకే బాధేస్తుంది అనమాట, కానీ ఏం చేద్దాము. సో ఇదనమాట మొత్తం అంతా కూడా. అంటే ఇలా ముందుకైతే హెయిర్ అనుకుంటూ ఉంటే ఎందుకు అలా అనుకుంటామని మా అక్క అడుగుతుంది అనమాట. కానీ నాకు ఎందుకో తెలీదు, జడ వేసుకున్నప్పుడు తల దూకున్నప్పుడు హెయిర్ కొంచెం అలా పైన కొంచెం లేస్తేనే కొంచెం బాగుంటుంది అనమాట. మా బాబు వాళ్ళకైతే స్కూల్ అయితే లాస్ట్ డే అనమాట, ఇంకా ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదండి. సో దానికి సంబంధించిన ఇంకా రిజల్ట్ అయితే ఇంకా బుక్లెట్స్ అన్ని కూడా ఇచ్చేస్తారనమాట. సో ఇంకా మార్క్స్ అయితే చూసాను, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా బాబు వచ్చేసి టాపర్లో ఉన్నాడు అనమాట. సో మనకు అంటే స్కూల్లో మనకు టాపర్ అచీవ్మెంట్స్ ఇలా 3rd క్లాస్ వచ్చిన వాళ్ళకి ఇలా బోర్డు పైన వేస్తారు కదా, ఇంక మా బాబు అయితే బోర్డులోని టాపర్ ఉన్నాడు అనమాట. సో ఫోటో కూడా స్క్రీన్ పైన పెడతానండి, సో చూడొచ్చు. నాకైతే హ్యాపీ అనిపించింది. అండ్ చూడొచ్చు ఇక్కడ అన్ని కూడా అవుట్ ఆఫ్ వచ్చాయి అనమాట బాబుకి మార్క్స్ అన్ని కూడా. సో అన్ని ఆల్ సబ్జెక్ట్స్లో కూడా చూస్తారు కదండి 50-50. అండ్ నెక్స్ట్ అన్ని కూడా చాలా బాగా రాశారు అనమాట. సో ఇది ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే ఇంకా ఎప్పటికైనా కూడా మంచిగా మెమొరీ ఉంటుంది కదండి, ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళు కూడా చూసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో చూసారు కదా అన్ని కూడా అవుట్ ఆఫ్ వచ్చాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా మన పేరెంట్స్కి ఇంతకంటే ఇంకేం కావాలండి, పిల్లలు చదివే మెయిన్ కదా, మనకి ముఖ్యం కదా. సో అన్నిట్లోనూ చూసారు కదండి, అన్నిట్లోనూ మంచిగా వచ్చేసాయి అనమాట మార్క్స్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు అయితే పీటీ అంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అయితే జరిగిందనమాట. ఇంకా మీటింగ్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసానండి. సో చూసారు కదా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మనకు ఇంకా గ్రేడింగ్స్ కూడా ఇచ్చేసారనమాట. చూసారు కదండి, ఇంకా లాస్ట్ అంటే మనకు స్కూల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అన్ని కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి గ్రేడింగ్ అండి. సో చూసారా
చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా బాబు అయితే మంచిగా అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే పర్లేదండి, అల్లరి గురించి అయితే చెప్పలేమన్నమాట. ఎందుకంటే పిల్లలు అన్నాక ఇంకా అల్లరి చేస్తుంటారు కదా. ఇంకా ఈ చిన్న ఏజ్ అంటే ఇప్పుడు మా బాబు అయితే ఎల్కేజీ అయిపోయి యూకేజీకి ఇంకా వెళ్తారనమాట. ఎల్కేజీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో పర్లేదండి ఎడ్యుకేషన్ పరంగా. ఇంకా ఇంతకంటే ఇంకా ఎక్కువ కోరుకుంటాం మన పేరెంట్స్కి అయితే, ఇంకా ఎక్కువ ఆశ ఉంటుంది, ఇంకా ఇంకా బాగా చదవాలి అనేసి అయితే ఫోర్స్ చేస్తుంటాము. కానీ ఈ ఏజ్కి ఇది ఓకే అండి, పర్లేదు. అండ్ తనకు ఎగ్జామ్స్ జరిగేటప్పుడే చెప్పాను అనమాట. అంటే మంచిగా ఎగ్జామ్ రాసేసి బోర్డు మీద నేము అండ్ ఫోటో వచ్చిందంటే ఏదైనా టాయ్ ఇప్పిస్తానని చెప్పేసాను అనమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళగానే నాకంటే ముందే తను అంటే బోర్డు మీద నేమ్ ఉంది అంటే ఫోటో ఉందా లేదా అనేసి అయితే ముందే చూసి నాకు చెప్పాడు అనమాట. ఇంక అక్కడే అడుగుతున్నాడు అనమాట, మమ్మీ నాకు టాయ్ ఇప్పిస్తావు కదా, నాకు ఫోటో వచ్చింది కదా అనేసి అయితే. సో చూసారు కదా, ఇప్పుడు కొనిచ్చింది అనమాట. అంటే ఎగ్జామ్స్లో మంచిగా మార్క్స్ వచ్చాయి, బాగా టాపర్లో ఉన్నాడు అనేసి అయితే ఇంకా ఇది కొనిచ్చానండి టాయ్. సో దీన్ని బట్టి ఏంటంటే పిల్లలకి మనం ఏదైనా చెప్పామంటే ఈ ఏజ్లో మంచిగా వాళ్ళకు అంటే మెమొరీ పవర్ చాలా బాగుంటుంది అనమాట. ఏదైనా సరే మనం ఏదైనా చెప్పామంటే దానికి మర్చిపోరనమాట. మా బాబు అయితే వన్ టైం ఏదైనా చెప్పానంటే అస్సలు మర్చిపోరండి. నేను ఎగ్జామ్ స్టార్ట్ అంటే ఇంకొక 10 days ముందే చెప్పాను అనమాట. ఇంకా ఎగ్జామ్స్ బాగా రాసి ఇలా టాయ్ ఇప్పిస్తాను అనేసి అయితే ఇంక ఈరోజు మర్చిపోకుండా ఇంకా అడిగాడు అనమాట. ఓకే, సో ఇదండి, ఇది అంటే స్వీట్ మెమొరీ ఉంటుంది. ఎప్పటికైనా చూసుకోవచ్చు, వాళ్ళ వీడియో చూసుకుని ఓ నేను అప్పుడు ఇలా చదివాను, నా మార్క్స్ ఇలా వచ్చాయా అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకి మంచిగా హ్యాపీగా ఉంటుంది అనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మగపిల్లలు అంటే ఇలానే ఉంటారనడానికి నిజంగా అంటే ఇదొక ఇదనమాట. అసలు ఇద్దరు కొద్దిసేపు వదిలి ఉండరు, అలాగని ఇద్దరు కొద్దిసేపు సైలెంట్గా ఉండరు అనమాట. కొట్టుకుంటూనే ఉంటారనమాట. తనైతే ఇంకా మా పాప బోన్ చేస్తుండే అంటే టిఫిన్ చేస్తుందండి, ఇది మార్నింగ్. అప్పుడైతే ఇంకా అలా షూట్ చేసుకుని చూపిద్దాం, మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఎంతగా కొట్టుకుంటున్నారు చూడండి. అస్సలు మగపిల్లలే అలా ఉంటారు. అదే మన ఇద్దరు ఆడపిల్లలు అయ్యారనుకో మంచిగా హ్యాపీగా ఉంటారు అండ్ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. సో అందుకే అంటారనమాట, ఇంటికి ఆడపిల్ల వెలుగు, ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్ల అనేసి అయితే అందుకే అంటారేమో. ఖచ్చితంగా ఆడపిల్లలు ఉండాలి, మగపిల్లల కంటే ఆడపిల్లలే బెస్ట్ అనిపిస్తుంది. సో ఎంత కొట్టుకుంటారంటే అంత కొట్టుకుంటారనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.